చెప్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం కథ. దెయ్యం కదా? దెయ్యం అంటే భయపడేవాడివి. దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు. అలాంటిది నువ్వు దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ మీరు రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో. సరే సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను? ఒక ఊళ్ళో. నీకసలు కథ చెప్పడమే రాదు, నేను చెప్తా. అది కథ విను. అయ్యో, ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దెయ్యానికి ఒంటరి పోసుకుంటాను రా. ఈ దెయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కదా, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక, అది ఇంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద రాఘవా, ఇది నీకు న్యాయమేనా? ఎందుకమ్మా? నిన్నెవరు బెదిరించినా పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కుతావేంట్రా? నువ్విలా వచ్చి కూర్చుంటే ఏదో ఒక రోజు నా నడుము ఇరిగిపోద్దరా, నా నడుము బెండయి ఈజీ చైర్లా వంగిపోద్దరా. నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా? హాయిగా సోఫా మీద కూర్చున్నట్టు కూర్చుని వింటున్నా. దిగరా కిందకి, దిగో. అయ్యో, ఏమిటి రాఘవ ఇది?